నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్. నేటి భారతం ప్రోగ్రామ్కి స్వాగతం. ఇంటర్వ్యూలో చెప్పిన విధంగా మీరు ఏదైతే ఇంత పవర్ఫుల్గా, ఇంత అగ్రెసివ్గా, ఇంతగానం చెప్తున్నారు కదా, ఇది గ్రౌండ్లోకి వెళ్ళి మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? గ్రౌండ్లోకి వెళ్ళి మీరు ఎందుకు చంద్రబాబు నాయుడు ఇంటి ముందు నిలబడి అనంతపూర్ క్వశ్చన్ చేయలేకపోతున్నారు? లేదు, అనంతపూర్ వెళ్ళి కేతిరెడ్డి అట, పక్కా రౌడీ అట, అదేదో ఊరు నియోజకవర్గం ధర్మవరం నడి రోడ్డు మీద ఆగా. 500 మంది సెల్ఫీలు తీసుకున్నారు. మా కేతిరెడ్డి వద్దు, జగన్ వద్దు, చంద్రబాబు వద్దు, కేఏ పాల్ కావాలని. సో నాకున్న ఫాలోయింగ్ రియల్ ఫాలోయింగ్. డబ్బులు ఇచ్చి ఇప్పుడు జగన్ యువగలం మీటింగ్ పెట్టి 150 కోట్లు ఖర్చు పెట్టి 200 కోట్లు ఖర్చు పెట్టి డబ్బులు ఇస్తే ఎవరికొని వస్తాడండి? అమిత్ షాకి వెళ్ళిన క్రౌడే కేసీఆర్కి వచ్చారు. కేసీఆర్కి వెళ్ళిన కూడా రేవంత్ రెడ్డికో లేకపోతే సోనియా గాంధీకి వస్తారు, రాహుల్ గాంధీ. మీరు మందు, మొక్క, ట్రాన్స్పోర్టేషను, డబ్బులు ఇస్తే ఎవడైనా వస్తాడు. డబ్బులు ఇవ్వకుండా వైజాగ్లో ఇలా బటన్ నొక్కాడు ఒక మీడియా వాడు. సో కేఏ పాల్ బీచ్ కి వస్తున్నాడు అని 1,00,000 మంది వచ్చారు బీచ్ కి. హిడెన్ ఎజెండా లేదంటారు. మై అజెండా ఈజ్ సింపుల్, టు సేవ్ ద కంట్రీ, టు సేవ్ ద స్టేట్, టు సేవ్ ఎవ్రీ ఇండియన్. అంతే తప్ప మీరు టు డబుల్ ది ఎకానమీ, టు సేవ్ ది డెమోక్రసీ, టు హ్యావ్ హిందూస్ వర్షిప్ దేర్ గాడ్స్, ముస్లిమ్స్ వర్షిప్ దేర్ గాడ్, క్రిస్టియన్స్ వర్షిప్ దేర్ గాడ్, నాస్తికులు అంతవరకు ఎందుకు? గద్దర్ అన్న ఇన్ని పార్టీలు కాల్తో తమ్ని ప్రజాశాంతి పార్టీలో ఎందుకు చేరాడు? అజెండా, మై అజెండా ఈజ్ గద్దర్ అన్న అజెండా. మళ్ళీ గద్దర్ అన్న కొడుకు లేదే, అది కూతురికి లేదే, ఫ్యామిలీకి లేదే, చంపేశారు.